అవకాశం రాలేదు. కానీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ స్టార్ హీరోల సినిమాలు రెండు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడనున్నట్లు సమాచారం. దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నిర్మితమవుతున్న చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రం ఏప్రిల్ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలన్న ఆలోచనలో ఉన్నారు ఈ చిత్ర నిర్మాత. అయితే ఏప్రిల్ 8న పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ థియేటర్లకు రానుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలోని 2 పాటల షూటింగ్ ఇంకా పూర్తి కాకపోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఏప్రిల్ 8న విడుదల కాదని ఫిల్మ్ నగర్ టాక్. మరి సర్దార్ వాయిదా పడితే ఎప్పుడు రిలీజ్ అవుతుందనే కదా మీ సందేహం. ఏప్రిల్ 2వ వారంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే శ్రీమంతుడు చిత్రంతో మహేష్ బాబు పవన్ అత్తారింటికి దారేది చిత్రం రికార్డులు బద్దలు కొట్టారు. సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్ మరోసారి తన సత్తా చూపించి బాక్స్ ఆఫీస్ వద్ద నెంబర్ 1 కావాలనుకుంటున్నారు. అదే సమయంలో మహేష్ బాబు బ్రహ్మోత్సవం చిత్రం పైన మంచి అంచనాలున్నాయి. ఈ ఇద్దరి సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ కీలకం కానుంది. సినిమా లవర్స్ మాత్రం ఈ 2 సినిమాలు హీరోలతో సంబంధం లేకుండా చూస్తారని చెబుతున్నారు. మొత్తానికి ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు వారాల తేడాలో రిలీజ్ అవ్వడం తెలుగు సినీ లవర్స్ కు పండగ లాంటిదనే చెప్పాలి. శ్రీకాంత్ అడ్డాల వర్సెస్ బాబీ. దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నిర్మితమవుతున్న చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రం ఏప్రిల్ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలన్న ఆలోచనలో ఉన్నారు ఈ చిత్ర నిర్మాత. అయితే ముకుంద మూవీ ఫ్లాప్ తో కాస్త వెనకబడిన శ్రీకాంత్ అడ్డాల మరోసారి తన మార్పు చిత్రాలైన కుటుంబ కథ చిత్రంతోనే సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు. అందుకే బ్రహ్మోత్సవం చిత్రంలో మహేష్ బాబును స్టైలిష్ గా చూపిస్తున్నాడు. ఈ మూవీలో మన ప్రిన్స్ 3 మరదళ్లతో సరసాలు ఆడుతున్నాడని టాక్. మరి సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు లాంటి మల్టీ స్టారర్ మూవీ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవంతో మరో హిట్ ఇస్తాడో లేదో చూడాలి మరి. నటించిన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ చూసిన వాళ్ళు ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెబుతున్నారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ గురించి ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే రవితేజ నటించిన పవన్ సినిమాని డైరెక్ట్ చేసిన బాబీ 2వ సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేయడం గొప్ప విషయం అనే చెప్పాలి. ఫంక్షన్ లో బాబీ మాట్లాడిన మాటలు చాలా మంది చర్చించుకుంటున్నారు. పవన్ రాజ్ అయితే మేమంతా ఆయన వెనకాల సైన్యం లాంటి వాళ్ళమని బాబీ చెప్పడంతో ఈ మూవీని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ చేశారని టాక్. ఏది ఏమైనా సర్దార్ గబ్బర్ సింగ్ కనుక హిట్ అయితే బాబీకి టాలీవుడ్ లో ఓ క్రేజ్ వస్తుందని చెప్పాలి.